రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే జిల్లా యంత్రాంగానికి ఒక 2-3 మంచి మాటలు, అవసరమైన మాటలు చెప్పాలనుకుంటాను. నిన్న చెన్నంపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళుగా గుర్తించబడ్డ వాళ్ళు మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. 8 మంది వరకు గాయాల పాలయ్యారు. ఒక 2-3 అయితే దాదాపు ఇంకొక 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ తీరతో వాళ్ళు కలిసి ప్రాణహాని కూడా జరిగి ఉండేది. గొడ్డలతోనూ పొడవలతోనూ దాడి జరిగింది. చెన్నంపల్లి గ్రామం చాలా సమస్యాత్మకమైన గ్రామం, అది సున్నితమైన గ్రామం అని పదే పదే ఈ మండల యంత్రాంగానికి చెప్తా ఉన్నాం. అధికార యంత్రాంగానికి అధికార మార్పిడి జరిగిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తగిన గౌరవంతోనే సలహా ఇస్తా ఉన్నాను. మీరు మీ అధికారాన్ని ఆ గ్రామాల యొక్క అభివృద్ధికి, మండలం యొక్క అభివృద్ధికి ఉపయోగించండి. నేను అధికారులు చెప్పాను, అయ్యా ఈ మండలంలో జెండా కర్రల దగ్గర గొడవ, ఎప్పుడో పాతకాలంలో ఉన్న కట్టాల పట్ల గొడవ, అధికారం ఉంది కదా అని కొద్దిమంది నాయకులు విచ్చలవిడిగా ఆలోచిస్తా ఉన్నారు. అది మంచిది కాదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటా ఉన్నా. ఆలోచన ఎవరిదైనా, నేనేం న్యాయ నిర్ణయం చేయడం లేదు, నేను ఆలోచన ఎవరిదైనా ఆ మంటల్లో కాలిపోయేది పేదలు, కులాలు, వివిధ కులాల్లో ఉన్న పేదవాళ్ళు తప్ప ఎవరు కాదు. 8 మందికి గాయాలయ్యాయి, ఒక 3కి తీవ్రమైన గాయాలయ్యాయి. ఏం సంతోషం కలిగింది మీకు? నాకేం అర్థం కావడం లే. గొడ్డలతో నలుపుతారా తల మీద? ఆ గాయం చూసిన భయం వేస్తుంది. వాళ్ళకి మాట్లాడడం కూడా చేత కావడం లే అంటున్న వాళ్ళకి పాపం, ఏదో పని చేసుకునే వాళ్ళు, కష్టపడే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అక్కడ ఉన్నారట. కనుక నేను మండల యంత్రాంగానికి అట్లాగే జిల్లా యంత్రాంగానికి నేను స్పష్టంగా చెప్పాలనుకున్నాను, మీరు ముందు ఈ మండల చరిత్రను పరిశీలించండి. మీరు ఎక్కడ పని చేసినా సరే ఆ ప్రాంతం యొక్క చరిత్ర మీరు చూడండి. ఏ గ్రామం ఏ విధంగా బిహేవ్ చేస్తుందో తెలుసుకోండి ఫస్ట్ మీరు. మేము గాయాలకు వచ్చాం కదా, లేకపోతే మేము కేసులు పెట్టాం కదా, ఇటువంటి సమాధానాలు ఎట్లా వస్తాయి? చాలా తీవ్రంగా స్పందించాం మేము, వేగంగా స్పందించాం మేము అని. గలాట జరగకుండా ఆపితే కదా. ఇంకోసారి చెప్తా ఉన్నాయి మన గాయకరికి, దయచేసి మీరు మీ కుటుంబాల గురించి ఆలోచించుకోండి. మీ కుటుంబం దెబ్బతింటుంది. నా కళ్ళ ముందే ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక విషయాలు చూసాం మేము. ఎక్కడ కూడా ఘర్షణలు పెంచి పోషించలే. గ్రామాలు వదిలేసా నేను, మా గుద్దుకోని. ఎందుకంటే ప్రజలు క్షేమంగా ఉండాలని. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇట్లాంటి గొడవలే, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇటువంటి విషయాలే. నేను పోలీసు వాళ్ళకి చెడ్డ వాళ్ళు అనడం లేదు, కానీ మీరు అధికారము అనధికారం కాదాకరికి మండలంలో లా అండ్ ఆర్డర్ని గట్టిగా మెయింటైన్ చేసిన బాధ్యత మీకు పైన బాధేస్తుంది. రాత్రి ఆసుపత్రికి పోతే ఏంటిది అక్కడ? నేను ఇప్పటికి కూడా ఎవరిని నిందించదలుచుకోలేని, జరిగే కార్యం జరిగేది చట్టబద్ధంగా జరిగే కార్యం జరుగుతుంది. ఏళ్ళ పర్యంతం సంసారాలు వదిలిపెట్టి తిరగాల్సి వస్తుంది, తిరుగుతారు. కనుక అధికార యంత్రాంగానికి స్పష్టంగా చెప్పేదంటే, మీరు మన జాబ్ చాట్కు అనుకూలంగా పనిచేయండి. గ్రామాల్లో రాజకీయ పార్టీలతో మీకు సంబంధం లేదు, రాజకీయాలతో అంతకన్నా సంబంధం లేదు.
మీరు ఆ గ్రామం యొక్క పరిపాలన, మండలం యొక్క పరిపాలన శాంతియుతంగా భద్రంగా సాగించాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని స్పష్టంగా చెప్పాలనుకుంటాం. దగ్గరికి మేమంతా పోగయ్యే అవకాశాన్ని మాకు ఇవ్వద్దని కోరుకుంటా ఉన్నాను ప్రజల పక్షాన్ని. అట్లాగే చెన్నంపల్లి, సంజీవపురం, ఆ పక్క ఉన్న గ్రామాలు, అగ్రహారం అట్లా కిందికి వస్తారంటే సెన్సిటివ్ గ్రామాలు కదా. వాటిని ఎట్లా డీల్ చేయాలన్నా ఒక ప్లాన్ కూడా లేకుండా పరిపాలన మీరు ఎట్లా సాగిస్తా ఉన్నారు నాకు అర్థం కావడం. అలా అధికార పార్టీ వాళ్ళు కూడా ఒక చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు. నిజంగా మీ దగ్గర అధికారం ఉంటే, ప్రజలకు మేలు చేసే శక్తి ఉంటే గ్రామాలకి ప్రజలకి మేలు చేయండి. అనేక వార్తలు బుక్కరాయ సముద్రం బేస్గా చూశాను నేను. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం కింద జరిగే కార్యక్రమాల్లో అంతులేని అంతు చిక్కని అవినీతి జరుగుతూ ఉందని అనేక వార్తాపత్రికలు కానీ టీవీలు కానీ నోట్ చేశాయి. మస్టర్లలో లేని వాళ్ళు నేను చూశాను. మస్టర్ లిస్ట్ లో గ్రూప్ లిస్ట్ నలుగురుంటే 7 మంది ఫోటోలు చూశాను. అట్లాగే మండలం అంతా చెప్పుకుంటా ఉన్నారు, జిల్లా అని చెప్తా అనుకో, మండలం అంతా చెప్తా ఉన్నారు అసలు మస్టర్లో లేని వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు, ప్రభుత్వ ధనం విచ్చలవిడిగా దోచుకోబడతా ఉందని. దాని మీద పనిచేయండి. అట్లాగే భూగర్భ జలాలు అంతరించిపోతా ఉన్నాయి, వాటర్ సరిగ్గా రావడంలే. ఇసుక అమ్ముకోకుండా ఆపుదాం, గతంలో తప్పు చేసి సర్దిద్దుదాం. ఆలోచించండి, అధికారం ఉంది చేతిలో. ఇది కదా ఆలోచించాల్సింది మీరు. రైతుకి అసలు వర్షం సరిగా పడక అసలు పంటే సరిగా విత్తలే. రైతుని ఎట్లా ఆదుకోవాలో ఆలోచించండి, నీళ్లు ఎట్లా తీసుకొని రావాలో ఆలోచించండి. రక్తం ఏ విధంగా కార్చాలో కార్పించాలో మాత్రం కాదని నిర్ణయంగా మీకు చెప్తా ఉన్నా. నిజంగా బాధేస్తే 20 ఏళ్ల పైగా నాకు ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. నాకు ఏం సాధిస్తామని నేను బార్డర్లో ఏమన్నా సరిహద్దులో పోయే దేశం కోసం యుద్ధం చేశారా? పోనీ మీరు చేసిన చేపించిన ఆ పని వల్ల ఎవరు సుఖంగా ఉంటారా? కానీ నేను అసలు దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ మనలో ప్రజానీకానికి కాన్స్టిట్యూన్సీ జిల్లా కూడా, దయచేసి మీరు ఇటువంటి చెడ్డ ఆలోచనలు చేయొద్దండి. చెడ్డ ఆలోచనకు, చెడ్డ పనికి వచ్చే ఫలితం కూడా మంచిగా ఉండదనే విషయాన్ని గమనించమని నేను కోరుతా ఉన్నా. దాడులు, ప్రతి దాడులు ఏం సాధిస్తారు? నిజంగా ప్రశాంతంగా అసలుకి నేను మొట్టమొదటి ఎమ్మెల్యే రోజులు ఉన్న పరిస్థితికి మళ్ళీ నేను దిగిపోయేదానికి వాటికి అసలు ఎంత ప్రశాంత గ్రామాలు పెట్టాం. గ్రామాలు బాగుంటాయి కదా. మండలాధికారులు కోరుకుంటున్నాం, మిమ్మల్ని నేనేమి శాసించాలనుకోవడం లేదు, బెదిరించాలనుకోవడం లేదు. మీరు నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి లోబడి మీరు పనిచేస్తే ఈ గొడవలు ఏమీ ఉండవన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. మేము గవర్నమెంట్ కదా అనుకుంటే లాభం లేదు. గవర్నమెంట్లు మారుతాయి, వచ్చేది మళ్ళీ అదే వైసీపీ గవర్నమెంటే. జగన్మోహన్ రెడ్డి లాంటి అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రాబోతా ఉంది. నాకైనా నేను చెప్తా ఉన్నా, అందరం బాగుందాం. మీ రాజకీయం మీరు చేసుకోండి, మా రాజకీయం మేము చేసుకుంటాం. ఎలక్షన్లు కూడా ఏం లేవు. కాబట్టి నిన్న జరిగిన సంఘటన మొదలేమో అని భయం వేస్తుంది నాకు. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా మాట చెప్పాలనుకుంటా ఉన్నా. బాబు గారు, మీ పరిపాలనలో సమాజంలో హింసాయుతమైన ఆలోచన ఎక్కువైపోయింది. పరిష్కారం సంప్రదింపులతో కాకుండా, అండ్ పరిష్కారం మంచి మాటలతో కాకుండా భౌతికమైన దాడులు లేకపోతే భౌతికంగా అబ్యూజ్ చేయడంతో ఎక్కువ అవుతా ఉంది.
బహుశా ఏంటంటే మీరు గతం గురించి మాట్లాడచ్చు, మిమ్మల్ని ఎందుకునేది ఎందుకు? గతంలో ఈ మండలం ప్రశాంతంగా ఉంది. రండి ఒకసారి డీటెయిల్స్ నేను చూపిస్తాను. బాట్ల కొత్తపల్లి దగ్గర నుంచి ఏడవల పత్తి వరకు, కింద బస్సుల దగ్గర. కనుక మండల యంత్రాంగ అధికార యంత్రాంగాన్ని డిపార్ట్మెంట్ ఒక ఆయన వచ్చాను నా దగ్గరకు, సార్ నేను వైసీపీ, నాకు ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయింది, ఎత్తిడం లేదు సార్. శాంక్షన్ అయిన ట్రాన్స్ఫార్మర్ ఎత్తిచ్చేది కోసమే కదా ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది. అధికారం ఉండి ఏమన్నా చలాయించుకుంటే మొత్తం ట్రాన్స్ఫార్మర్ని పడుకోమని చెప్పండి, వాళ్ళు ఎవరంటున్నారు. కానీ అవసరమైన రైతుకి ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి కదా, అంటే శాంతి భద్రతలు ఉండాలంటే. నిన్నటి సంఘటనలాగే ఆఖరి సంఘటనలాగా అది నిలిచిపోవాలి. చట్టం తన పని చేసుకుంటుంది. మండలంలో ఉన్న వాళ్ళని ప్రశాంతంగా జీవనం సాగించే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ మండలంలో ఉన్న వివిధ శాఖల యొక్క అధికారులు నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే జిల్లా అధికారులు దీని పర్యవేక్షణ సాగించాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఎటువంటి 4 మంచి మాట చెప్తా ఉన్నాను.